హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్ఆర్ఐ వ్లాగ్స్. రీసెంట్‌గానైతే నాకు చాలా డీఎమ్స్ వచ్చినాయి అండ్ యూట్యూబ్ కామెంట్స్ అయితే చాలా వచ్చినాయి. అండ్ మేజర్‌గా వచ్చిన కామెంట్స్ ఏందంటే వీసా రిజెక్ట్ అయిందని చెప్పేసి. అండ్ అందులో 90% నాకు హైదరాబాద్‌లోనే రిజెక్ట్ అయిందని చెప్పేసి అంటుర్రు. ప్రెజెంట్ అయితే వీసా రిజెక్షన్ రేటింగ్ అనేది చాలా పెరిగిపోయింది. ఒకప్పుడైతే 19.8% ఉండేది. ఇప్పుడు కాస్త అది 36 పాయింట్ చేంజ్ అయింది. అంటే ఆల్మోస్ట్ 20% అనేది పెరిగింది రిజెక్షన్ రేటింగు. అసలు 30% రిజెక్షన్ రేటింగ్ అంటే 3 మెంబర్స్‌లో ఒకరికి వీసా ఇస్తుర్రు. ఇద్దరికి ఇవ్వట్లేదు. అసలెందుకని వీసా రిజెక్షన్ రేటింగ్ అనేది పెరుగుతుంది? దట్ టూ హైదరాబాద్‌లో చాలా పెరుగుతుంది. సరే ఇప్పుడు హైదరాబాద్‌లో ఎక్కువ రిజెక్షన్స్ అయితున్నాయి గదా! మనం ఢిల్లీ గాని, చెన్నై గాని చేంజ్ చేసుకోవాలనంటే అక్కడ కూడా రిజెక్షన్స్ అయితున్నాయి. బట్ కంపేరింగ్ టు దోస్ 2 లొకేషన్స్ హైదరాబాద్‌లోనైతే ఎక్కువైతున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ అప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి రిజెక్షన్స్ అనేది ఎక్కువ వస్తున్నాయి అన్నట్టు. కొందరేందంటే మైండ్‌లో ఫిక్స్ అయ్యిర్రు. ఎట్లా అంటే నాకు హైదరాబాద్ పోతే రాదు. ఎందుకంటే అక్కడ ఎక్కువ రిజెక్షన్స్ అయితున్నాయి అని చెప్పేసి. అట్లాంటి వాళ్ళకి ఛాన్స్ ఉంటేనైతే నేను చేంజ్ చేసుకోమనే ప్రిఫర్ చేస్తా. ఎందుకంటే పాజిటివ్ మైండ్ సెట్‌తోని పోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు పాజిటివ్ మైండ్ సెట్‌తోని పోకుండా నాకు రాదనే మైండ్ సెట్‌తోని పోయే బదులు పాజిటివ్ మైండ్ సెట్‌తోని లొకేషన్ చేంజ్ చేసుకొని పోతే బెటర్ అనేది నా ఫీలింగ్. ఇక ఈ వీడియోలో అయితే నేను 3 ఇంపార్టెంట్ థింగ్స్ చెప్తా. మన వీసా అనేది రిజెక్ట్ కాకుండా అవాయిడ్ చేసుకోవడానికి. సో మీరైతే మిస్ కాకుండా ఎండ్ వరకైతే చూడుర్రి. ఇక నాకు మెసేజ్ చేసినోళ్ళు ప్రతి ఒక్కళ్ళైతే మేము 100కి 200% అంత మంచిగానే చెప్పినాం బ్రో. అసలెందుకు రిజెక్ట్ అయిందో మాకే తెలవట్లేదు. ఏం అర్థం కావట్లేదు అని అంటుర్రు. నేనైతే అది అగ్రీ చేస్తా. ప్రెజెంట్ ఉన్న కండిషన్స్‌ని బట్టి అయితే మీ వీసా అనేది 2 మెయిన్ థింగ్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటది. ఒకటి మీ లక్. సెకండ్‌ది ఏందంటే వీసా ఆఫీసర్. ఇవి 2 మన చేతిలో లేవు కాబట్టి మన చేతిలో ఉన్నదల్లా మన ఆన్సర్స్ అన్నట్టు. లాస్ట్ ఇయర్‌తోని పోల్చుకుంటేనైతే ఈ ఇయర్ F1 స్టూడెంట్ అప్లికేషన్స్ చాలా ఉన్నాయి. అండ్ కొందరు వీసా ఆఫీసర్లు అయితే డైరెక్ట్ రిజెక్ట్ చేయడానికే చూస్తుర్రు. సో మీరైతే ద బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఇక మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 3 ఇంపార్టెంట్ థింగ్స్ చెప్తా. ఫస్ట్ మెయిన్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే మీరు సెలెక్ట్ చేసుకునే యూనివర్సిటీ అండ్ మీరు సెలెక్ట్ చేసుకునే కోర్స్ అందులో. సో ఇదనేది మీకు 100% కాన్ఫిడెంట్‌గా ఉండాలి. లైక్ ఏదో ర్యాండమ్ ఎళ్ళాలి కదా అని చెప్పేసి ఏదో యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకొని అండ్ అది ఇక్కడ ప్రైవేటా, స్మాల్ ఇన్‌స్టిట్యూషనా లేకపోతే ఏందనేది చూసుకోకుండా సెలెక్ట్ చేసుకోవడం. అండ్ మీరు పక్కా మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మంచి కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇదైతే 100% గుర్తుపెట్టుకోండి. అండ్ మీకు అది గురించి తెలవకపోతే లైక్ రీసెర్చ్ చేయండి. టెలిగ్రామ్‌లో గానీ, లేకపోతే తెలిసిన వాటిలో గానీ, యూట్యూబ్‌లో గానీ, ఇన్‌స్టాలో గానీ ఎక్కడనన్నా ఆ యూనివర్సిటీ గురించి సెర్చ్ చేయడం. అండ్ అది ఎట్లుంటది? అండ్ అది పబ్లిక్ యూనివర్సిటీయా? ప్రైవేట్ యూనివర్సిటీయా? అది ఎలాంటి ఇన్‌స్టిట్యూషన్? ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటుంది? అండ్ అన్నీ ఎంక్వైరీ చేయండి ఆ యూనివర్సిటీస్ గురించి. ఒకప్పుడైతే యూఎస్‌లో చాలా తక్కువ యూనివర్సిటీలుండే. ఎట్లా అంటే స్టేట్‌కి ఒక 2, 3 యూనివర్సిటీలుండే మంచివి. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే సిటీకి ఒకటయిపోయింది. ఒక్కొక్కసారి అయితే సిటీలో 2 యూనివర్సిటీలు కూడా ఉంటున్నాయి. ఈడికొచ్చేదాకా మనకే తెలవట్లేదు అసలవి ఉన్నాయా లెవ్వా అని జెప్పేసి. కొంతమందేందంటే తెలిసి తెలియక ఏ యూనివర్సిటీని పడితే ఆ యూనివర్సిటీకి అప్లై చేస్తుర్రు. అండ్ అది మంచిదా? చెడ్డదా? లేకపోతే ఎంక్వైరీ ఏం చేసుకోకుండా జస్ట్ అప్లై చేస్తుర్రు. ఏదో ఒకటి గదా! మన బడ్జెట్‌లోనే ఉంది గదా! అని జెప్పేసి. మీరైతే గుర్తుపెట్టుకోండి రిజెక్షన్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ మనం సెలెక్ట్ చేసుకునే యూనివర్సిటీ అండ్ మనం సెలెక్ట్ చేసుకునే కోర్సు దీన్ని బట్టి గూడా ఉంటది. ఇక సెకండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఫైనాన్షియల్. మీరు ఫైనాన్షియల్‌గా స్టేబుల్ ఉన్నారన్నట్టు కాన్ఫిడెంట్‌గా చెప్పాలి ఆన్సర్. లైక్ ఎట్లా అంటే మీరు ఇనఫ్ ఫండ్స్ చూపియాలి. అండ్ లైక్ ఐదర్ లోన్ కావచ్చు, లేకపోతే మీ పేరెంట్స్ స్పాన్సర్ అని కావచ్చు. అండ్ ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్ ఉన్నామన్నట్టు చూపియాలి. నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఇంటెంట్ టు రిటర్న్ హోమ్. అంటే మనం ఈడికొచ్చి స్టడీస్ చేసిన తర్వాత మనము రిటర్న్ ఇండియాకి వస్తామన్న ఒక ప్రూఫ్ ఆఫ్ ఆన్సర్ వానికి కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే మా ఫాదర్ ఉన్నాడు, ఆయన బిజినెస్ ఉన్నది. నేను స్టడీ అయిపోయినాక వచ్చి ఆయన బిజినెస్ హ్యాండిల్ చేసుకుంటా అంటే అది యూనివర్సల్ ఆన్సర్ అయితది. నువ్వు అక్కడ 100% నువ్వు రిటర్న్ వస్తావన్న ప్రూఫ్ ఆన్సర్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇండియాలో సో అండ్ సో కంపెనీలో సో అండ్ సో ప్లేస్ అండ్ సో పొజిషన్ పర్ఫెక్ట్‌గా నాకు ఇది డ్రీమ్ అనే జాబ్ ఉంది. సో నేను ఇక్కడికి రిటర్న్ వస్తా అన్న ఆ కాన్ఫిడెంట్ ఆన్సర్ మీరు ప్రొవైడ్ చేయాలి. ప్రెజెంట్ అయితే సిట్యుయేషన్ చాలా దారుణంగా ఉంది. మన వీసా అనేది అప్రూవ్ అయ్యేదాకా మనకే తెలవట్లేదు. మన వీసా అనేది అప్రూవ్ అయిందా కాలేదా అని. ప్రెజెంట్ అయితే కొంచెం వీసా రానికి కష్టమే ఉన్నది. అండ్ మీరు చెప్పే ఆన్సర్ యూనిక్ ఉండేటట్టు చూసుకోర్రి. ఎందుకంటే హైదరాబాద్‌లోకి వైదిస్ యూనివర్సిటీ అనే ఆన్సర్ ఇని వాళ్ళకు బోర్ కొట్టేసింది. సో మీరు చెప్పినా కూడా ట్రై టు సే సంథింగ్ న్యూ అన్నట్టు అడుగుతారు. సో మీరక్కడ కొంచెం యూనిక్‌గా చెప్పడానికి ట్రై చేయండి. అంటే లెంత్ ఎక్కువ చెప్పకుండా కూడా చెప్పే ఒక్క లైనన్నా కొంచెం యూనిక్‌గా ఉండేటట్టు చూసుకోర్రి. మీరు చెప్పే ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్, మీరు చెప్పే ఈచ్ అండ్ ఎవ్రీ సెంటెన్స్ మీ వీసాని డిసైడ్ చేస్తదనేది గుర్తుపెట్టుకోండి. టెన్షన్ అయితే పడకండి. కొంచెం కూల్‌గానే మంచిగానే ఆన్సర్ చేయుర్రి. అర్థం కాకపోతే అర్థం కాలేదు క్వెషన్ అని అడుగుర్రి. చెప్తారు మళ్ళీ రిపీట్ చేస్తారు. దానికి ప్రాబ్లమ్ ఏం లేదు. అట్లనే ఆడికి పోయినాక జనాలను చూసి మీరు టెన్షన్ పడకుర్రి. అండ్ ఆ లైన్‌లు అవన్నీ చూసి టెన్షన్ పడకుర్రి. ముందటోళ్ళది రిజెక్ట్ అయింది మనది కూడా అయితది కదా! అని చెప్పేసి అట్లనైతే అనుకోకండి. కొంచెం కాన్ఫిడెంట్‌గానే చెప్పండి. సో ఇదన్నమాట మన వీడియో. మీకు నచ్చితేనైతే లైక్ చేయండి. అండ్ ఏమైనా డౌట్‌లుంటే కింద కామెంట్ సెక్షన్‌లో అడుగుర్రి. అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కదా! ఉంటాం అలా.